నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచ దేశాలని ఎంతో గొప్పగా జరుపుకునే పండగ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలతో సంతోషాల నడుమ జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఇల్లందులోని పలు చర్చిలను ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇల్లందు ఆర్సీఎం చర్చి ప్రార్థనలో పాల్గొని ఆయన మాట్లాడుతూ దేవుడి కృప వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, ఆ యేసు కృప దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉండాలని, మీ ఇంట ఆనందాలు నిండాలని కోరుకుంటూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మన ఇల్లందు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన కోరం కనకయ్య గారు మన మధ్యకు వచ్చినారు. వారిని సాధారణంగా ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కనబడి వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ఇల్లందు శాసనసభ్యులు పెద్దలందరూ ముందుకు మన ఎమ్మెల్యే గారిని యువకులు ఓకేనా. ఆ తర్వాత మన పెద్దలే మన సెక్రటరీ చీఫ్ గారు, మన ప్రియమైన మన క్యాథలిక్ మనందరికీ ఇష్టమైన వారు మన జనానంద్ గారిని సంఘ పెద్దలు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరూ జనానంద్ గారికి శాలువా కప్పి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా యువకులు పూలమాల వేసి సన్మానం చేస్తారు. సంఘంలోని అమ్మాయిలందరూ కొద్ది ముందుకు రండి. అమ్మాయిలు ముందుకు రండి, కూర్చోండి, ముందుకు రండి. మనం ఈ సంవత్సరం మన ఇల్లందు అభినందించాలి. మరి వారు ఇంకా మన పట్టణానికి సేవ చేయాలి. మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి క్రైస్తవ పెద్ద ఎత్తున ప్రాంతం కూడా ఎల్లప్పుడూ నియోజకవర్గంలో కూడా వెంటనే ఆశీర్వాదంతో ఇప్పుడే వాళ్ళు చెప్పినట్టు మెజార్టీ అదంతా కూడా ఎంత రాష్ట్రంలో పోతున్న తెలంగాణ రాష్ట్రంలోనే మన ప్రియతమరాజు గారు సురేంద్ర గారి నాయకత్వంలో మీ అందరూ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా విజయవంతం చాలా అదృష్టాన్ని భావించలే. అది ఆ దేవుడు యొక్క కృప చెప్పి ఎంతో భావిస్తూ ఒక విషయం ఏంటంటే, చాలా మంది దేవుడు ఉంటారు కానీ ఎవరి కుటుంబాలకు వారే ప్రార్థన చేసుకుని ప్రయాణం చేసేవాడు. ఈనాడు ఒక క్రైస్తవ మతం ఒకటే ప్రపంచం మొత్తం కూడా బాగుండాలి. ఎవరి వాళ్ళు నా కుటుంబం బాగుండాలి అని చూసేటువంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవ సంఘాలు క్రైస్తవ పడాలి. ప్రపంచంలో అందరూ కూడా బాగుండాలి, వారితో పాటు మేము కూడా బాగుండాలి. ప్రత్యేకంగా ఈనాడు ఇంత గొప్ప పండుగకి ఆహ్వానించినటువంటి పాల్గొనగా దేవుడికి అందరూ తెలిసిన ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మొదటి పండుగ వచ్చి మన కుటుంబాలకు కూడా
అది ఏదైనా ఆచరణతో చక్కగా ఉండాలని చెప్పి మనం సర్వోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, ప్రేమమైన పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ఇల్లందు నియోజకవర్గం నుంచి మా ప్రియతమ నాయకుడైన గౌరవ కనకయ్య గారిని మాకు గొప్ప నాయకుడిగా దయచేసినందుకు నీకు వందనాలు మా ప్రభువా. అయ్యా, నీ చిత్తము లేకుండా ఈ గొప్ప కార్యం జరగదని మేము నమ్ముతూ ఉన్నాం. నీవు వీరిని దీవించినందుకు, వీరిని మాకు నాయకుడిగా ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ 5 సంవత్సరాలు కూడా వీరు తన సేవలో ఇంకా దినదినము అభివృద్ధి చెందే భాగ్యం దయచేయండి. వీరి యొక్క ప్రణాళికలను దీవించండి, వీరి యొక్క ప్రయాణాలను దీవించండి, వీరి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. వీరికి మా అందరి సహకారం ఉంది ప్రభా. మీరు ఇంకా 5 స్థానాలకు వెళ్ళే భాగ్యము నీవు దయచేయమని చిన్నారయ్య, మరి మా ఎమ్మెల్యే గారిని నీవు అధికంగా ఆశీర్వదించి దీవించమని, ఈ దినము ఈ దేవాలయంలో వారి యొక్క తలంపులో ఉన్న కోరికలు, వారి హృదయంలో ఉన్న తలంపులు నీవు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.